అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హనీఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక బుక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక బుక్ అయితే చదివాను. పుస్తకం పేరు వచ్చేసి 'నా తలరాత రాసిందెవరు'. ఈ బుక్ వచ్చేసి సుశీల్ కుమార్ షిండే గారు. ఒకప్పటి మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్‌గా పనిచేశారు ఆయన. ఆయనకు సంబంధించినటువంటి జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకంలో వచ్చేసి ఆయన బాల్యం నుండి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎలా ఎదిగారు, ఈ మధ్యలో ఆయన ఎటువంటి సమస్యలు ఫేస్ చేశారు, ఏ విధంగా తన స్థాయిని పెంచుకుంటూ ఒక్కొక్క మెట్టుకు ఎదుగుతూ ఆ స్థాయికి ఎదిగారనేది తెలుగులో చాలా చక్కగా వివరించడం అనేది జరిగింది. మనం ఎప్పుడైనా ఒక లో లెవెల్‌లో ఉన్నప్పుడు, లో స్థాయిలో ఉన్నప్పుడు, మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటున్నప్పుడు, ఇటువంటి పుస్తకాలు చదివినప్పుడు మనకు ఒక మంచి మోటివేషన్ అనేది దొరుకుతుంది. ఈ పుస్తకంలో ఏముంది ఆయన జీవిత చరిత్ర అంటే చాలా సింపుల్‌గా చెప్తాను. సుశీల్ కుమార్ షిండే గారు తన బాల్యమంతా కూడా సోలాపూర్ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న మారుమూల పల్లెటూరులో ఆయన బాల్యం అనేది అంటే గడవడం జరిగింది. అంటే ఆయన అక్కడ పుట్టడం జరిగింది. తండ్రి గారు వచ్చేసి ఒక చిన్న బట్టల వ్యాపారం చేసుకున్నటువంటి, అంటే సైకిల్ మీద మనం చూస్తుంటాం కదా! సైకిల్ మీద వెళ్తూ బట్టల వ్యాపారం చేసుకున్నటువంటి ఒక చిన్న వ్యాపారి. ఆయనకు 2 భార్యలు. రెండో భార్యకు పుట్టిన సంతానమే సుశీల్ కుమార్ షిండే గారు. ఆయన బాల్యంలోనే షిండే బాల్యంలోనే ఆయన తండ్రి గారు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆ పల్లెటూరులో వాళ్ళ తల్లి ఉండలేక అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి సోలాపూర్ పట్టణానికి పిల్లవాడిని తీసుకొని రావడం అనేది జరుగుతుంది. అక్కడికొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మురికివాడలో వాళ్ళు తమ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వీధి పిల్లలతో ఆడుకుంటూ చాలా చిల్లరగా తిరుగుతూ ఉంటే ఆవిడ షిండే గారి తల్లి తను ఇలాగే కనుక ఉన్నట్లయితే చెడిపోయే అవకాశం ఉందని చెప్పేసి అదే ఏరియాలో ఉన్నటువంటి ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆయన ఏం చెప్తారంటే అప్పట్లో రాత్రి బడులు అనేవి ఎక్కువ జరిగేవి కాబట్టి తను రెగ్యులర్‌గా ఎలాగో స్కూల్‌కి వచ్చే పరిస్థితి లేదు. అందుకని చెప్పేసి అదే ఏరియాలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి షిండే గారిని తీసుకెళ్ళి షిండే గారిని ఆ డాక్టర్ దగ్గర ఒక పనివాడిగా, అంటే ఆయన ఇంట్లో ఒక పనివాడిగా పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ షిండే గారి రోజు దినచర్య ఏంటంటే ఉదయం పూటంతా డాక్టర్ గారి ఇంట్లో పని మనిషిగా పనిచేయడము, సాయంత్రం అయితే రాత్రిపూట బళ్ళు చదువుకోవడం. ఇలా ఆయన తన అంటే స్కూల్ చదువు అనేది అక్కడ కంప్లీట్ చేస్తారు. స్కూల్ చదువు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ వేరే వాళ్ళ ద్వారా కోర్టులో గుమస్తా మనం బండ్రోత్ అలా చెప్తాం కదా! అవి నోటిఫికేషన్స్ వచ్చాయి ఉద్యోగానికి అని చెప్పేసి వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని అక్కడికెళ్ళేసి అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఆయన ఫస్ట్ ఉద్యోగం వచ్చేసి ఆయన ఒక కోర్టులో వచ్చేసి ఒక గుమస్తాగా జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయనకు మళ్ళీ చదువుకోవాలనిపించడంతో మళ్ళీ కాలేజీలలో జాయిన్ అవ్వడం కోసము వెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గరనే వెళ్ళి కలిస్తే ఆయన ఇలా 2 రకాలుగా, అంటే చదువుకుంటూ ఉద్యోగం చేయడానికి పర్మిషన్ ఇవ్వరు. దాంతో మళ్ళీ ఎవరైతే తనకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి వచ్చేసి ఆయన గవర్నమెంట్ డాక్టర్ కాబట్టి ఆయన దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన ఒక లెటర్ రాసి ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఈయన కోర్టులో గుమస్తాగా పనిచేస్తూ మళ్ళీ తిరిగి కాలేజీలో చదువుకుంటూ తన కెరియర్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇక అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదగడం జరుగుతుంది. కోర్టులో గుమస్తాగా చేస్తూనే తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేయడము, తర్వాత ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్‌గా మారడము, అక్కడి నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి అడుగు పెట్టడము, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేస్తూనే ఫైనల్‌గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదగడం అనేది జరిగింది. ఈ మధ్యలో ఉన్నటువంటి జర్నీ ఏదైతే ఉందో ఈ జర్నీ అనేది చాలా ఇంపార్టెంటు. ప్రతి దశలో, ప్రతి అడుగులో కూడా ఆయనకు చాలా సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సవాళ్ళను కూడా ఆయన ఎదుర్కొని ఒక మారుమూల పల్లెటూరు నుంచి, అది కూడా ఆయన చాలా తక్కువ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఆ స్థాయికి వెళ్ళడము అనేది చాలా గొప్ప విషయము. మీలో ఎవరైతే ఇలా పుస్తకాలు చదివి ఒక మోటివేషన్ లాంటివి బుక్స్ ఏదైనా చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎప్పుడైనా వీలైతే మనకు ఈ బుక్ వచ్చేసి దగ్గరలో ఉన్నటువంటి లైబ్రరీలలో కూడా మనకు దొరుకుతుంది. లేదంటే మనము అమెజాన్ ఈ బుక్స్ ఆన్‌లైన్‌లో కూడా మనం ఈ బుక్‌ను తీసుకోవచ్చు. వీలైతే ఒకసారి ఈ బుక్‌ను చదివి చూడండి. చాలా మంచి బుక్కు. మనం ఇందులో ఈ పుస్తకంలో రాజకీయ నాయకులు అనగానే మనము ఏదో వాళ్ళు చెడ్డ వ్యక్తులు, వాళ్ళకు కొన్ని
వాళ్ళ వైపు నుంచి కూడా కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. రాజకీయ నాయకులు నెగిటివ్ ఉంటే తప్ప రాజకీయాల్లో ఆ స్థాయికి వెళ్ళలేరని చెప్తారు. బట్ ఏంటంటే పర్టిక్యులర్‌గా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏదైనా సరే మనము ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడంటే అందులో ఉన్నటువంటి మనం మంచిని తీసుకుంటే మనకు చాలా బాగుంటుందని చెప్పడము నా ఉద్దేశం. వీలైతే మీరందరూ కూడా ఒకసారి ఈ బుక్‌ని చదవడానికి ట్రై చేయండి. నేను చదివినటువంటి పుస్తకాల్లో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉన్నటువంటి బుక్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా తర్వాత వచ్చే వీడియోస్‌లో వాటి గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ.